హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర ఉండే ఇండోర్ స్టేడియంలో 5,000 మంది ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వచ్చిన కరాటే శిక్షణ విద్యార్థులు చేపట్టిన కరాటే విన్యాసాలు నాన్ స్టాప్గా ఎవరైతే 20 మినిట్స్ చేస్తారో వాళ్లకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఐడెంటిఫై చేసి గుర్తించి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అది హైదరాబాద్లో జరిగింది. దాంట్లో 5,000 మంది పార్టిసిపేట్ చేస్తే 1,200 మంది గిన్నిస్ బుక్కు సెలెక్ట్ అయినారు రికార్డ్స్కు. వాళ్ళలో కర్నూలు నుంచి 5 మంది ఉండడము మనకు చాలా గర్వపడాల్సిన విషయము. ఈరోజు ఇక్కడ ఈ శిక్షకుడు మహావీర్ గారు మరియు 2 పిల్లలు, ఈ చిన్న పిల్లలు కరాటే పేరు ముక్తేశ్వర్, లక్ష్మీకేశవ్. ఈ చిన్నారులు కూడా ఆ కరాటే గేమ్లో పార్టిసిపేట్ చేసి 20 మినిట్స్ నాన్ స్టాప్ కరాటే చేయడం వలన వీళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కడం అనేది అత్యంత ప్రాధాన్యమైనది మరియు మనం గర్వించాల్సిన విషయము. చిన్న వయసులోనే వీళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎంటర్ కావడం అంటే ఎంతో మన రాయలసీమ చరిత్రలో, మన కర్నూలు చరిత్రలో ఒక కలికితురాయి అని చెప్పొచ్చు. దే ఆర్ ద జ్యువెల్ ఆఫ్ అవర్ క్రౌన్, రాయలసీమ క్రౌన్ అండ్ కర్నూలు క్రౌన్. ఇటువంటి వాళ్ళను ఈరోజు ఇక్కడ స్థానిక గాయత్రి ఎస్టేట్లోని మా క్లినిక్లో ఈ షాల్వాతో బుకేస్తో సన్మానించి మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేయడము నాకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ గత 25 సంవత్సరాలుగా నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో హెల్తీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మారతారు గ్యారంటీ. డిసిప్లైన్డ్ సోల్జర్స్ లాగా మన సమాజంలో ఉపయోగపడతారు. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో నానా అఘాయిత్యాలు, ఎన్నో ప్రమాదాలు జరిగే ఈ రోజుల్లో చిన్నపిల్లలు సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి నాశనం అయిపోయే రోజుల్లో స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు కొన్ని గంటల తరబడైనా ఈ స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉండి ఆరోగ్యం పెంపొందించుకోవాలనే సదుద్దేశంతో ఈ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. వీళ్ళని చూసి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితకాల కోరిక ఉంటుంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎంటర్ కావాలని. అట్లా మన కర్నూలు నుంచి ఈ 2 చిన్నారులు ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వాళ్ళ శిక్షకుడు మహావీరు ఎక్కడం అనేది మనం చాలా సంతోషించాల్సిన విషయము. ఈ రకంగా ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.